ఇక నారా లోకేష్ సంగతి చూద్దాం. అందరూ లోకేష్ను ఇష్టారాజ్యంగా కామెంట్ చేశారు. ఆయన అది, ఆయన ఇది అంటూ పెద్దెత్తున విమర్శలు గుప్పించారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నారా లోకేష్ అనూహ్య విజయాలను అందుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ భూమిక అసాధారణమని చెప్పాలి. ఇప్పుడు పరిపాలన అంతా నారా లోకేష్ చుట్టూ జరుగుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నారా లోకేష్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో తనదైన ముద్ర వేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ కీలక శాఖలకు మంత్రులుగా ఉంటూ తండ్రి అడుగుజాడల్లో కదులుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇప్పుడప్పుడే వస్తుందో లేదో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పదవిలో నారా లోకేష్ లేకున్నా పాలన అంతా నారా లోకేష్ చుట్టూ సాగుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఇదే ఇప్పుడు అమరావతి టాక్. రాజధాని లేని రాష్ట్రంలో అమరావతిని అజరామరంగా తీర్చిదిద్దడంలో కూటమి సర్కార్ ఏ మేరకు సఫలమవుతుందన్నది పక్కనబెడితే అక్కడ ఇప్పుడు అమరావతి పేరు మాత్రం మారుమోగిపోతోంది. రాజధాని కట్టాలంటే దృఢమైన నాయకత్వం వల్లే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా ఉన్నారన్న ఫీలింగ్ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీగా హామీలిచ్చింది. ఆ హామీలు నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఈ తరుణంలో టీడీపీకి వచ్చే రోజుల్లో ఎన్నో సవాళ్లు ఎదురవ్వచ్చు. వాటిని లోకేష్ కేంద్రంగా పరిష్కరించాల్సి ఉండొచ్చు. లోకేష్ను ఎదిరించి ధిక్కరించే పరిస్థితి ఉండదు.